తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు యాత్రికులకు అన్ని సౌకర్యాలతో బస చేయడానికి కార్పొరేట్ స్థాయిలో రెడ్డి భవనం నిర్మాణం చేస్తామని ఆ సంఘం అధ్యక్షులు దామోదర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని తిమ్మనాయుడుపాలెం వద్ద నూతనంగా రెడ్డి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే యాత్రికులకు తిరుపతిలో వసతి సదుపాయాలతో అన్ని వర్గాల వారికి వసతి సదుపాయాలు కల్పిస్తామని రెడ్డి సంఘం అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఆ సంఘం నాయకులు ఎమ్మెల్సీ శివరామిరెడ్డిలు మీడియాకు తెలిపారు. యాదగిరిగుట్టలో గత 20 సంవత్సరాల నుంచి మేము రెడ్డి భవనం నడుపుతున్నాము. అక్కడ కూడా అందరికీ ఫెసిలిటీస్ ఇచ్చి ఎవరు పోయినా రూమ్లు ఇవ్వడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా అదే ట్రస్ట్ కింద మరి తిరుపతిలో దాదాపు 151 రూమ్ తోటి 2 బ్యాంకెట్ హాల్స్ కానీ అన్నదాన సత్రం కానీ అన్నీ ఏర్పాటు చేసి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా మేము ఇవ్వటానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మరి ఈ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ముఖ్యంగా శివరామన్న గారు 2 రోజుల నుంచి మా కొరకు ఊరు నుంచి వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా తొందరలోనే ఇది కంప్లీట్ చేసి ఇందులో వచ్చి ఈ ట్రస్టులో యాదగిరిగుట్టలో వచ్చిన ప్రాఫిట్ కానీ ఇక్కడొచ్చిన ప్రాఫిట్ కానీ పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడానికి, అదేవిధంగా ఇక్కడ కానీ యాదగిరిగుట్టలో కానీ అన్నదానం నడపడానికే వాడతాం తప్ప ఈ ప్రాఫిట్ను ఎవ్వరు పంచుకునేది ఉండదు. వాళ్ళు పెద్ద ఎత్తున రెడ్డి ఇంటర్నేషనల్ భవన్ ఇక్కడ కట్టడం అభినందించదగ్గ విషయం. ఇక్కడ దైవ దర్శనానికి చాలామంది వస్తుంటారు. అందరికీ అనుకూలంగా ఉండే ప్లేస్లో మేము కట్టాలి. ఎవరు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని కులాలు వర్గాలు మతాలు అనేది లేకుండా అందరికీ కూడా కంఫర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే దీంతోపాటు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు తెలంగాణలో. వీలైతే ఇక్కడ కూడా వీలైనంత చేయాలని కోరుకుంటున్న వాళ్ళని. ఇలాంటి ఆలోచన వాళ్ళకి రావడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులో వితిన్ షార్ట్ పీరియడ్లో ఇది స్టార్ట్ అయ్యి కేవలం ఒక కులానికి అని కాకుండా అన్ని కులాల వారికి కూడా అని చెప్పి దీంట్లో ఉన్న ఉద్దేశం. కాబట్టి అన్ని కులాలకు మతాలకు అతీతంగా దీన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కేవలం వీళ్ళ సంఘం తరం కట్టారు కాబట్టి దాన్ని పేరు పెట్టి దాని మీద నడుపుతున్నారు. దాంట్లో వచ్చే ఏదైనా ఇన్కమ్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా పేద వర్గాల కోసం ఖర్చు పెడతామని చెప్తున్నారు.